మొలకలు వేస్తున్నప్పుడు మంచి పంట కోసం ప్రకృతికి చేయవలసిన యోగదానం. ఓం శాంతి. ప్రకృతికి యోగదానం ధ్యాన కామెంటరీ. నేను నా పొలంలో నిలబడి ఉన్నాను. భూమిని చీల్చుకుని వస్తున్న లేలేత పచ్చని మొలకలను ప్రేమగా చూస్తున్నాను. ఈ సృష్టిలోని అద్భుతానికి నా మనసు ఆనందంతో నిండిపోతోంది. ఈ సమయంలో నేను నా దృష్టిని ఈ భౌతిక ప్రపంచం నుండి నా అంతరంగంలోకి తీసుకువస్తున్నాను. నేను ఈ శరీరాన్ని కాదు, నేను భ్రూమధ్యంలో ప్రకాశిస్తున్న ఒక చైతన్యవంతమైన ఆత్మను. నేను ప్రకృతికి యజమానిని. పంచతత్వాలు, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం నాకు సేవ చేసేందుకు ఉన్నాయి. నా అసలు స్వరూపంలో నేను వాటిని శాసించగలను. ఈ ఆత్మిక యజమాని స్థితిలో స్థిరపడి నేను నా మనోబుద్ధులతో నా శాశ్వత గృహమైన పరంధామానికి ప్రయాణిస్తున్నాను. అక్కడ నేను నా పరమపిత సర్వశక్తివంతుడైన పరమాత్మను కలుసుకుంటున్నాను. ఆయన శక్తుల సాగరుడు. నేను ఒక శక్తివంతమైన పాత్రలా ఆయన నుండి అనంతమైన శాంతి, ప్రేమ, పవిత్రత మరియు శక్తి కిరణాలను నాలో నింపుకుంటున్నాను. నేను ఇప్పుడు పరమాత్ముని శక్తులతో సంపూర్ణంగా నిండిన ఒక విశ్వసేవధారి ఆత్మను. ఈ దివ్యశక్తులను తీసుకుని నా దృష్టిని తిరిగి నా పొలంపై ఆ లేలేత మొలకలపైకి తీసుకువస్తున్నాను. ఒక యజమానిగా నేను ఇప్పుడు ప్రకృతికి యోగదానం చేస్తున్నాను. నా నుండి శక్తివంతమైన పవిత్రతా కిరణాలు భూమిలోకి ప్రవహిస్తున్నాయి. భూమిమాత పవిత్రంగా, సారవంతంగా మారుతోంది. ఆమెలోని ప్రతికూలత, విషపదార్థాలు తొలగిపోయి ఈ మొలకలకు సంపూర్ణ పోషణను అందిస్తోంది. నా నుండి శీతలమైన శాంతి, ప్రేమ కిరణాలు నీటిలోకి ప్రవహిస్తున్నాయి. జలదేవత శాంతించి ప్రేమతో ప్రతి మొలక యొక్క దాహాన్ని తీరుస్తోంది. నా నుండి శక్తివంతమైన కిరణాలు సూర్యుని వైపు ప్రసరిస్తున్నాయి. సూర్యరశ్మి ఈ మొలకలకు అవసరమైన శక్తిని మితంగా, ప్రేమగా అందిస్తోంది. నా నుండి శాంత తరంగాలు వ్యాపిస్తున్నాయి. వాయుదేవుడు ప్రశాంతంగా, చల్లగా వీస్తూ ఈ మొలకలకు ప్రాణశక్తిని అందిస్తున్నాడు. ఎలాంటి కీటకాలను చేరనివ్వడం లేదు. నా నుండి నిశ్శబ్ద, శక్తివంతమైన తరంగాలు ఆకాశతత్వంలోకి వ్యాపించి ఒక సురక్షితమైన శక్తి వలయాన్ని నిర్మిస్తున్నాయి. ఇది ఈ పంటను అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుతుంది. నేనిప్పుడు దృఢంగా సంకల్పిస్తున్నాను. నేను మాస్టర్ ప్రకృతిపతిని. పంచతత్వాలు నా ఆజ్ఞను పాటిస్తున్నాయి. నా పంట సమృద్ధిగా, ఆరోగ్యంగా పండుతుంది. ఇది దేవతలకు కూడా భోగ్యమైన దివ్యమైన పంట. ఈ ఉన్నతమైన సేవాభావనతో, ప్రకృతి పట్ల కృతజ్ఞతతో నేను ఈ దృశ్యాన్ని చూస్తూ నా హృదయంలో సంపూర్ణ విశ్వాసాన్ని నింపుకుంటున్నాను. ఓం శాంతి.